తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ జయ. భారత చలనచిత్ర ప్రపంచంలో కొన్ని వేల పాటలుండొచ్చు, కానీ ఒక చిన్న పిల్లోడి ఏడుపు నుంచి ముసలి అవ్వ గొంతు వరకు ఒకే ఒక గొంతుతో పలికించి కోట్లాది మంది హృదయాలను కదిలించిన ఒకే ఒక్క గాన కోకిల మనందరి జానకమ్మ. 17 భాషల్లో 48,000కు పైగా పాటలు పాడి 4 దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన ఈ మధుర గాత్రం వెనుక ఎలాంటి సాధన దాగుందో మీకు తెలుసా? అసలు చారిత్రక నగరమైన విజయనగరంలో ఆమె సంగీత ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసా? ఈరోజు మన వీడియోలో జానకమ్మ జీవితంలోని కొన్ని అన్టోల్డ్ స్టోరీస్, ఆసక్తికరమైన నిజాల్ని తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్వరం ఆమెదే కావచ్చు, కానీ దానికి పునాది పడింది మాత్రం చారిత్రక నగరమైన విజయనగరంలోనే. గుంటూరు జిల్లా పల్లపట్లలో పుట్టి సిరిసిల్లలో పెరిగిన జానకమ్మకు సంగీతంలో ఓనమాలు నేర్పింది విజయనగరమే. అయితే అందరూ అనుకున్నట్లుగా ఆమె మహారాజా సంగీత కళాశాలలో చదవలేదు. అసలు ఆమెకు పెద్దగా శాస్త్రీయ సంగీత శిక్షణే లేదు. విజయనగరానికి చెందిన ప్రముఖ నాదస్వరం విద్వాంసులు శ్రీ పైడిస్వామి గారి దగ్గరే ఆమె సంగీతంలోని బేసిక్స్ ని నేర్చుకున్నారు. ఆ మట్టిలో నేర్చుకున్న సాధనే ఆమె గొంతుకి అంతటి గొప్పతనాన్నిచ్చింది. జానకమ్మలోని టాలెంట్ను చూసి ఆమె బాబాయ్ డాక్టర్ చంద్రశేఖర్ గారు నువ్వు మద్రాసు వెళ్ళాలి అని సలహా ఇచ్చారు. అలా 1957లో 19 ఏళ్ల వయసులో ఏవిఎం స్టూడియోలో ఒక సింగర్గా చేరారు. టి చలపతిరావు గారి సంగీత దర్శకత్వంలో విధియన్ విలయత్ అనే తమిళ సినిమాతో ఆమె కెరీర్ మొదలైంది. విచిత్రం ఏంటంటే ఆమెకి అప్పుడు తమిళ్ రాదు, కానీ ఆ పాటలో ఉన్న బాధని, ఎమోషన్ని ఎంత అద్భుతంగా పలికించారంటే అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇక తెలుగులో ఎమ్మెల్యే సినిమాతో ఎంట్రీ ఇచ్చి నీ ఆశ అడయాస అంటూ మన గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. జానకమ్మను ఇండస్ట్రీలో క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ మాడ్యులేషన్స్ అంటారు. కేవలం పాట పాడటం కాదు, ఆ పాటలో నవ్వాలన్నా, ఏడవాలన్నా, శృంగార రసం పలికించాలన్నా అది కేవలం జానకమ్మకే సాధ్యం. స్వాతిముత్యం సినిమాలో చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలు మధ్యలో వచ్చే చిన్నబాబు ఏడుపు, నవ్వు జానకమ్మ గొంతే. అలానే తమిళ, కన్నడ సినిమాల్లో కేవలం కొన్ని నెలల వయసున్న పురిటి బిడ్డ ఏడుపు శబ్దాలను కూడా ఆమె మైక్ ముందు చేసి చూపించేవారట. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాదాపు 70-75 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా ఆమె అదే పసిపిల్లాడి గొంతును అస్సలు బేస్ మారకుండా పలికించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమెకి మాతృభాష తెలుగు మాత్రమే వచ్చు, కానీ కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఆమె పాడిన పాటలు వింటే అక్కడి ప్రజలు ఆమెను తమ సొంత ఊరి అమ్మాయి అనుకునేవారు. అంతెందుకు, ఏకంగా జపనీస్ భాషలో కూడా ఒక జానపద పాటను పాడి ఆ జపాన్ ప్రజలనే నోరెళ్లబెట్టేలా చేశారు మన జానకమ్మ. ఇక సంగీత దర్శకుడు ఇళయరాజా గారికి జానకమ్మ అంటే అత్యంత ఇష్టం. ఆయన ట్యూన్ని మనసులో అనుకుంటే దానికి ప్రాణం పోసే గొంతు జానకమ్మది. ఇక గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మ కాంబినేషన్లో వచ్చిన డ్యూయెట్స్ ఇప్పటికీ ప్రేమికులకు నేషనల్ యాంథమ్స్. సాగర సంగమంలో మౌనమేలనోయి, అభినందనలో మంచు కురిసే వేళలో పాటలు వింటే ఒళ్ళు పులకరించాల్సిందే. కన్నడ సినిమా రాణి కథలో ఒకే పాటలో ఆమె ఏకంగా 6 రకాల విభిన్న గొంతులతో పాడి రికార్డు సృష్టించారు. మైక్ ముందు నిలబడితే చాలు, ఎలాంటి క్యారెక్టర్లోకైనా ఆమె వాయిస్ మారిపోయేది. చాలా మంది సింగర్స్ పాట పాడేటప్పుడు లిరిక్స్ పేపర్ మీద, మ్యూజిక్ నోట్స్ రాసుకుంటారు. కానీ జానకమ్మ గారికి ఉన్న అద్భుతమైన మెమరీ పవర్ ఏంటంటే ఆమె నోట్స్ రాసుకోకుండానే డైరెక్ట్గా ట్యూన్ విని పాడేసేవారట. మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కసారి ట్యూన్ చెప్తే చాలు, దాన్ని మైండ్లోకి ఎక్కించేసుకొని సింగిల్ టేక్లో ఓకే చేసేసేవారు. 4 సార్లు నేషనల్ అవార్డులు సాధించిన జానకమ్మ ఎప్పుడు అవార్డుల కోసం ఆశపడలేదు. మలయాళంలో ఆమెకు వరుసగా స్టేట్ అవార్డులు వస్తుంటే నాకే ఇస్తూ పోతే కొత్త వాళ్ళకి అవకాశం ఎప్పుడొస్తుంది, ఇకపైన నా పేరును
అవార్డుల పరిశీలనలోకి తీసుకోకండి అని రిక్వెస్ట్ చేసిన గ్రేట్ పర్సనాలిటీ మన జానకమ్మ. వేల పాటలు, వందల అవార్డులు, కోట్లాది మంది అభిమానులు ఉన్న జానకమ్మ ఎప్పుడు చాలా సింపుల్గా ఉండటానికి ఇష్టపడతారు. పెద్దగా హంగు ఆర్భాటాలు ఉండవు. తెల్లటి కాటన్ చీర, ముఖాన పెద్ద బొట్టు, ఇదే జానకమ్మ సిగ్నేచర్ స్టైల్. ఇండస్ట్రీలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆమెను చూసి నేర్చుకోవాలి. ఇక 2016లో ఆమె మైకు పక్కన పెట్టి పాడటం ఆపేస్తున్నట్లుగా ప్రకటించినప్పుడు సంగీత ప్రపంచం ఒక్కసారిగా మోగపోయింది. ఆమె శారీరకంగా మన మధ్య లేకపోయినా ప్రతి ప్రేమికుడి గుండె చప్పుడులో, అమ్మ పాడే ప్రతి జోలపాటలో, భగవంతుణ్ణి తలుచుకునే భక్తి పాటల్లో జానకమ్మ గొంతు ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మరి జానకమ్మ గారు పాడిన పాటల్లో మీకు బాగా నచ్చిన మెలోడీ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.